తగ్గట్టుగానే ఇవాళ కూడా నిరసనల కార్యక్రమాలు కూడా చేశారు కాబట్టి ఒకటి ఇప్పటివరకు రవి గారు చెప్పినట్టు అసెంబ్లీకి పంపించిన వాళ్ళు ప్రతినిధి శాసనసభ్యులుగా మాత్రమే ఉంటారు తప్పితే అందులో ఆడ మగ అనేది ఉండదు. సో ఆడవాళ్ళని అవమానించారు అనే అంశము అక్కడ అసలు అది ఆపాదించకూడదు అనేది. సరే నిజంగా మహిళలను అవమానిస్తే అది అడ్డుకోవాల్సిందే, ఆక్షేపించాల్సిందే. కానీ ఇక్కడ అసలు ఆ ఉద్దేశం లేదు అనేది వాళ్ళ ప్రధానంగా చెప్తున్నమాట. రేవంత్ రెడ్డి గారు కూడా తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో అదే చెప్పారు. ఆయన అందరికీ నమస్కారం. యోయో టీవీ ప్రేక్షకులకు, మీకు, నాతో ప్యానెల్లో పాల్గొంటున్న మిత్రులకు. వాస్తవానికి ఇక్కడ చాలా దుర్మార్గమైన చర్య గత 7 నెలల్లో ఈ రాష్ట్రంలో కానరానొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక రాజ్యాంగం విలువలు లేవు, ఒక మహిళల పట్ల గౌరవం లేదు, వాళ్ళకు పడుతున్న బాధల పట్ల ఒక బాధ్యత లేదు. ఎక్కడ పడితే అక్కడ నిన్న మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. నిన్న కూడా ఒకే రోజు 4 అత్యాచారాలు జరిగినాయి మహిళలపై. ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు. లా అండ్ ఆర్డర్ ఆగమైపోయింది. శాతగాని ప్రభుత్వం చేతులెత్తేసింది. మేమేం చేయలేని రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఒక పక్క హత్యలు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ నేరాలు ఘోరాలు ఎక్కువైపోయినాయి ఈ 6 నెలల్లో. మహిళలు మీరు వెనక ఉన్న అక్కలంటే మీరు అనాలనుకుంటే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ ఎమ్మెల్యేల్లో చాలామంది పార్టీలు వదిలి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పార్టీలు మార్చిన వాళ్ళు ఉన్నారు. మీరు కూడా సీఎంగా ఉన్న మీరు కూడా ఆ పార్టీలో పుట్టిన వాళ్ళు అని కాదు, మీరు 4 పార్టీలు మారి వచ్చిన వాళ్ళు. మరి అట్లా ఒక మహిళను పట్టుకొని మీరు మోసం చేస్తారు, వాళ్ళని నమ్మకండి అని అంటే మహిళా లోకాన్ని అవమానపరిచినట్టే కదా, మహిళల్ని కించపరిచినట్టే కదా. మహిళలు ఎక్కడికి పోయినా మహిళలు అంటే మీరు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చరు. మహిళలకు 2500 ఇస్తారని నిన్న కూడా ఒక దగ్గర మాట్లాడదా, మహిళలకు ఇస్తాం బస్సుల కార్డుని కొట్లాడుతున్నారని వీళ్ళే మంత్రివర్గంలో చిట్చాట్లో మాట్లాడుకునే అంశాలు. అంటే మహిళల పట్ల వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, మహిళల పట్ల ఒక గౌరవం లేదు, మహిళల పట్ల ఒక నిజాయితీ లేదు. మహిళలు రావడమే రాజకీయాలకు చాలా తక్కువ. అలా వచ్చిన మహిళల్ని ఒక గొప్ప మంత్రి పదవులు చేసిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నేను అహంకారంతో ఏమున్నది, ఒకవేళ తప్పు జరిగిందేమో ఒక మాట. ఇప్పుడు కేటీఆర్ గారు నువ్వు ఏకవచనంతో సీఎంని రేవంత్ అంటున్నావు అంటే, అరే నా మిత్రుడు అయినా 18 ఏళ్ల క్రితం నా మిత్రుడు కాబట్టి అట్లా వచ్చింది. అయినా అలా తప్పు అయితే నేను వెనక్కు తీసుకుంటున్నాను. మరి ఈయనకింక అంత అహంకారం, అంత చాడీజం ఎందుకు? మాట్లాడవచ్చు కదా, ఏదో ఒక తప్పైంది లేదా అట్లా అనకూడదు, లేదా ఆ మాటలను నేను వెనక్కు తీసుకుంటున్నా అంటే అయిపోతుంది కదా. దానికి అంత అహంకారం ఎందుకు? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవారు హుందాగా ప్రవర్తించాల్సిన సభ, హుందాగా ఉండాల్సిన సభలో ఇలా మహిళల్ని కూడా ఇలా కించపరుస్తూ ఎవరైనా మాట్లాడితే మైక్ కట్ చేసి వాళ్ళని మార్షల్ తోటి తీసుకొచ్చి బయట ఎత్తేసే విధానం ఇది రాజ్యాంగ ఉల్లంఘన. మహిళలపై కానీ అసలు సభలో కానీ బయట కానీ మొత్తం భారతదేశంలో ఎక్కడ జరగని విషయాలు ఈ రాష్ట్రంలో కాలరాస్తున్నాయి. కాబట్టి వీళ్ళు రాజ్యాంగం బుక్కును పట్టుకొని పార్లమెంట్లో షో చూపెట్టినట్టు కాదు, రాజ్యాంగ విలువల్ని కాపాడగలగాలి. వీళ్ళే రాజ్యాంగాన్ని 1985లో వీళ్ళు తెచ్చిన రాహుల్ గాంధీ పార్టీ ఫిర్యాదుల చట్టాన్ని వీళ్ళే తూట్లు పొడిచారు. వీళ్ళు తెచ్చిన చట్టాలకే వీళ్ళకు అది లేదు. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్తే కాల్చి చంపుతామన్న వాళ్ళు వాళ్ళే పోయి కాళ్ళు మొక్కి తీసుకుపోతున్నారు. కాబట్టి ఇవన్నీ ఉల్లంఘనలే కదా. ఈ ఉల్లంఘనలకు పాల్పడుతున్నది రేవంత్ రెడ్డి గారు, ఈ ఉల్లంఘనలన్నీ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఆయన కొంచెం దిగాలి. ఏమవుతుంది, ఏమైనా వజ్రాలు వైటూర్యాలు మనులు మాణిక్యాలు ఏమైనా తగ్గిపోతాయా? ఒక మాట మహిళలకు నిజంగా నోరు జారినేమో లేదా తప్పుగా మాట్లాడినేమో అవన్నీ కూడా అనాల్సిన అవసరం లేదు. నేను ఏమైనా ఉంటే వాటిని వెనక్కు తీసుకుంటున్నా అంటే అయిపోతుంది. ఒక్క నిమిషంలో అయిపోయే దాన్ని తతంగాన్ని అహంకారంతో ఆయనకున్న ఒక చాడిజంతో దాన్ని ఇంకా రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఈరోజు 4-5 గంటలు నిలబడ్డారు మహిళలు. మాకు మైక్ ఏంటి అన్నారు. అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇట్లా అవమానాలు జరుగుతున్నాయి, మాట్లాడదాము. ఒక పక్క మీరు యూనివర్సిటీ సంబంధించి పెట్టారు, ఒక పక్క ఎస్సీ రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టు ఒక గొప్ప తీర్పు ఇచ్చింది. అది మాదిగ సమాజం కూడా అన్ని రకాలుగా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తారు, అన్ని పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తున్నాయి. అలాంటి వాటిని మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా మీరు వన్ సైడ్గా పోతే ఏందన్నట్టు ఇంక ఎడిపోతుంది ఈ రాష్ట్రం. కాబట్టి ఇక్కడ చర్చలు జరగాలి. మీరు ఇవ్వాల్సిన గౌరవం ఇప్పటికైనా ఇవ్వండి, మీరు చెప్పిన హామీలు ఇప్పటికైనా మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా నెరవేర్చండి అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వీళ్ళని ప్రజలు అర్థం చేసుకున్నారు, ప్రజలకు అర్థమైపోయింది. మహిళల పట్ల వీళ్ళ యొక్క చిత్తశుద్ధి ఎంత ఉన్నదో క్లియర్గా అర్థమైంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని వదిలిపెట్టరు.
రామూర్తి గారు, సవిత గారికో లేకపోతే సునీత గారికో జరిగిన మహిళలకు జరిగిన అవమానం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. మరి సీతక్క గారి గురించి మాట్లాడినవి ఎవరు మాట్లాడతారు? సీతక్క గారికి ఏమన్నా ఆ రోజు ఆయన వెంటనే ఏమన్నా మాటలు నేనేమన్నా తప్పుగా మాట్లాడితే వెనక్కి తీసుకుంటున్నానని మా కౌశిక్ రెడ్డి గారు కూడా అన్నారు. మీరు అది కాదు అంటే ఇవన్నీ ఈయనకి ఎందుకు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళు మాట్లాడితే కదా తప్పు. ఇప్పుడు సరే ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నానండి, తక్కువ ఒక మాట తొలగింది అనుకోండి, తొలగిదంటే మీరు హట్ అవుతారు. మీరు హట్ అయినప్పుడు నా మనసుకు తెలిసినప్పుడు వెంటనే నేను వెనక్కి తీసుకోవాలి. ఏమైతుంది తీసుకుంటే? ఇప్పుడు మా కేటీఆర్ గారు అంతకుముందు చాలా మంది మంత్రులు కూడా మాట్లాడుతూ వేరే వేరే సభలలో కూడా జరిగినప్పుడు వెంటనే తీశారు, క్షమించండి అని అన్నారు. ఈ అంశం గినంగా తెర మీదకి వస్తే మళ్ళీ మా పుట్టగతులు అసెంబ్లీ ఒకటే వేదిక అయిపోయింది. అసెంబ్లీ తర్వాత టిఆర్ఎస్ పార్టీకి స్థాయి లేదు. రెండోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతా అబద్ధాలతోటే ఈ రాష్ట్రం నడుస్తుంది కదా. ఒక్కటి కూడా వీళ్ళు నెరవేర్చారా? ఏదో అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తూ ఇంకా ఎన్ని రోజులు నడుపుతాము? దాన్ని నిలబెడుతున్నారు కాబట్టి, నిక్కచ్చిగా అడుగుతున్నారు కాబట్టి మా ఎమ్మెల్యేలు, మా వాళ్ళు క్లియర్గా వీళ్ళు చేస్తున్నది ప్రతి రిటర్న్ పూర్వకంగా చూపెడుతున్నారు కాబట్టి అది తట్టుకోలేక వీళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలా, మానసికంగా ఇబ్బంది పెట్టాలా, అవమానపరచాలని మందబలం చూసుకొని మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటిది 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు, మహిళల్ని ఎక్కడ అగౌరవపరచలేదు. మరి ఈరోజు అలా జరుగుతుంది కాబట్టి ఆయన ఇప్పటికైనా దిగొచ్చి రేపు ఉన్నది అసెంబ్లీ, రేపైనా తను చెప్పాలని, ఒకవేళ ఏమైనా వాళ్ళు హట్ అయి ఉంటే ఆ మాటలు వెనక్కు తీసుకుంటున్నానికి అయిపోతుందిగా. దానికెందుకు అంత ఒక ముఖ్యమంత్రి హోదాలో తన ఉందాతనాన్ని చాటుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా ఈ రాష్ట్రంలో? అలానే ముందుకు పోతున్నారు అహంకారంతో, చాడిజం తోటి. రామూర్తి గారు నిన్న మాట్లాడిన దాని మీద